ఫ్రెండ్స్ ఈ బిల్డింగ్ వచ్చేసి నెల్లూరులోని నారాయణ హాస్పిటల్ ఎదురుగా అయితే ఈ సూపర్ మార్కెట్ ఉంటుంది. ఇది వచ్చేసి 3 ఫ్లోర్ బిల్డింగ్. దీనిపైన మనం సోలార్ అయితే ఇన్స్టాలేషన్ చేయాలి. ముందుగా సైట్ పైన అయితే వచ్చేసాము. స్పేస్ అయితే ఇలాగ ఉంది ఫ్రెండ్స్. దీని అయితే మనం మెజర్మెంట్లు అయితే తీసుకుంటున్నాము. మెజర్మెంట్లు అనేది చాలా ప్రాపర్గా తీసుకోవాలి. మెజర్మెంట్లు తీసుకున్నాక మనం మెటీరియల్ అనేది ఆర్డర్ చేస్తాము. మెటీరియల్ అయితే ఆర్డర్ చేసాము. చూడండి, మెటీరియల్ అయితే హౌస్ దగ్గరికి అయితే వచ్చింది. ఇప్పుడు ఈ మెటీరియల్ అంతా పైకి అనేది లిఫ్ట్ చేసుకోవాలి. దానికోసం మనం రోప్ సహాయంతో ప్యానల్స్ అయితే పైకి లిఫ్ట్ చేస్తున్నాము. మెటీరియల్ అంతా పైకి అయితే లిఫ్ట్ చేసుకున్నాము. మెటీరియల్ అంతా లోడ్ చేసుకున్నాము పైన. ఇప్పుడైతే మనం వచ్చేసి వర్క్ని అయితే స్టార్ట్ చేస్తాము. ఇప్పుడైతే స్ట్రక్చర్ వర్క్ అయితే స్టార్ట్ అయింది. దీనికి మనం 10 ప్యానల్ స్ట్రక్చర్ అయితే ఆర్డర్ పెట్టాము. దీనికి మనం మాన్యువల్గా అయితే చేసుకుంటున్నాము. ఇప్పుడు వచ్చేసి దీని హైట్ వచ్చేసి 11 into 10 feet అయితే వస్తుంది. సింగిల్ ప్యానల్ స్ట్రైట్ లైన్ అయితే వస్తుంది. చూడండి, ఈ విధంగా స్ట్రక్చర్ అనేది వస్తుంది. టోటల్ 10 ప్యానల్స్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. ఈ స్ట్రక్చర్ వచ్చేసి హార్డ్ డిప్ గ్యాల్వనైజ్డ్ స్ట్రక్చర్, చాలా హెవీగా అయితే ఉంటుంది. ఈ స్ట్రక్చర్ లెగ్స్కి మనం ఈ విధంగా హ్యాంగర్ బోల్ట్లు అయితే వేసి ఫిట్ చేస్తాము ఫ్రెండ్స్. ఇవి వచ్చేసి 6 legs 4 పర్లింగ్స్ అయితే ఉన్నాయి. వీటిని స్ట్రైట్ లైన్ అయితే చేసాము ఫ్రెండ్స్. ఇప్పుడైతే పైకి ప్యానల్ లిఫ్ట్ చేసాం. చూడండి, దీన్ని ప్యానల్ లిఫ్ట్ చేసుకున్నాక బోల్ట్ ఫిట్టింగ్ అయితే ఫుల్ టైట్ అయితే చేసుకోవాలి. చూడండి ఏ విధంగా ప్యానల్స్ అనేవి లిఫ్ట్ చేస్తున్నామో. ప్యానల్స్ని చాలా జాగ్రత్తగా పైకి అయితే లిఫ్ట్ చేసుకోవాలి. లిఫ్ట్ చేసుకున్నాక బోల్ట్ ఫిట్టింగ్ అనేది ఫుల్ టైట్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే ప్యానల్స్ని అయితే లిఫ్ట్ చేస్తున్నాము. I like that, with the chemistry, yeah, I'm on you. Why not? We could remedy that. I'm into energy and telling the facts. Tenderize my tendencies, ribs, they better be box or relax. I'm on the track, this right is my home. I never ask, so you feel my tone. You've been alone, oh no, yeah, we go again. And you say ప్యానల్స్ అన్నీ అయితే ఫిట్టింగ్ అయితే అయిపోయాయి. చూడండి ఏ విధంగా వచ్చిందో ఫ్రెండ్స్. ఈ ప్యానల్స్ వచ్చేసి బ్యాక్ సైడ్ నుంచి కూడా పవర్ని అయితే జనరేట్ చేస్తాయి ఫ్రెండ్స్. ఈ ప్యానల్స్ వచ్చేసి అదాని టాప్కాన్ బైఫిషియల్ ప్యానల్స్. ఈచ్ ప్యానల్ వచ్చేసి 620 watt అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇవి వచ్చేసి DCR ప్యానల్స్. చూడండి, అదాని కంపెనీ ఫ్రెండ్స్. ఈ వీడియో ఇంతటితో కంప్లీట్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో దీనికి వైరింగ్ ఎలా చేసాము, ఎర్తింగ్స్, ఇన్వర్టర్స్, డీవీలు ఎలా బిగించామో చూపిస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.